సో గైస్ ఇప్పుడే ప్రోమో అయితే రిలీజ్ అయింది. నాకేమనిపిస్తుందిరా నేను ఎపిసోడ్ చూసిన తర్వాత అందరూ తన్నుకొని సుమన్ చేతిలో కప్పు పెట్టేస్తారేమో అని అనిపిస్తుంది నాకు. సుమన్ అన్న మాస్ అంతే. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత అలాగే ఇప్పుడు ప్రోమో అండ్ ఈరోజు జరగబోయేది నాకు తెలుసు కాబట్టి సుమన్ అన్న 2.0 లోడింగ్ అని అనేసి అనిపిస్తుంది. మీలో ఎంతమందికి అలాగ అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అంతేకాకుండా ఈ రోజు జరగబోయే ప్రోమోలో చూపించారు కదా రోప్ దే టాస్క్ ఏదైతే ఉంటుందో ఆ టాస్క్ లో సుమన్ అన్నే మళ్ళీ గెలుస్తాడనమాట. ఎక్స్ట్రాడినరీ అంతే. అందులో గెలిచి నామినేట్ చేసే హక్కు పొందుతాడు. సో నామినేట్ చేసేది రీతుని చేస్తాడనమాట. సో అది గుడ్డు ఏదో అన్నది ఏదో అంటున్నాడు. సో అది మనకి ఎపిసోడ్ చూసే అర్థమవుతుంది. బట్ సుమన్ అన్న పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అబ్బా అంతే. సో అసలు ఆ ఏజ్ లో కానీ ఆ ఫిట్నెస్ లో కానీ ఆ ఫిజికల్ గా అలా ఉంటూ కూడా ఎంత బాగా ఆడుతున్నాడంటే మిగిలిన వాళ్ళు అక్కడ ఎవ్వరు దేనికి పనికిరారు అని అన్నంత ఫీలింగ్ వస్తుంది. అంత బాగా ఆడుతున్నారు. సూపర్ అంతే. సో ఇప్పుడు ఇది ఇలా జరుగుతుంటే సంజన గారు ఆ మాటలు ఏంటండి నాకు అర్థం అవట్లేదు. అసలు ఆ మాటలు ఎంత దారుణమైన మాటలు నిన్న ఎపిసోడ్ లో కూడా చెప్పాను. నిన్న ఎపిసోడ్ లో ఏంట్రా అంటే తనుజ గారిని చీప్ అన్నారు, తనుజ గారిని సిగ్గులేదు అన్నారు, తర్వాత డీమన్ పవన్ ని నువ్వు అమ్మాయిలకైతేనే చేస్తావు మమ్మీకి అయితే చెయ్యవు అన్నారు. అన్ని మాటలు అనేసి ఇప్పుడు ఈ రోజు కూడా చివరికి రాముని ఏంటంటున్నారంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అని. ఎక్కడి నుంచి వచ్చావు ఏంటా? ఎక్కడి నుంచి వచ్చాడు? మీలాగే మీ ఇంట్లో నుంచి మీరు ఎలాగ వచ్చారో అతని ఇంట్లో నుంచి అతను వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడంటే ఏంటి దాని అర్థం? చాలా చాలా వరస్ట్ మాటలు అయితే మాట్లాడుతున్నారు అనమాట. ఈవిడ నిన్న ఎపిసోడ్ లో కూడా చాలా కట్ చేస్తాడు ఎడిటర్. సంజన తనుజని సిగ్గులేదా, సారీ కూడా చెప్పలేదు, సిగ్గులేదా, తర్వాత చీప్ అని కూడా అన్నారు తనుజని. ఆ తర్వాత ఇంకేంటి డీమన్ పవన్ ని అమ్మాయిలకి అయితే చేస్తావు నేను మమ్మీని కదా నాకు చేయమంటే అందులో ఎంత అర్థం ఉంది అసలు. చాలా చాలా వరస్ట్ మాటలు మాట్లాడుతున్నారు. ఆ రోజు శనివారం కూడా సంకేత వాసన వచ్చింది. ఇవన్నీ అసలు సంజన గారు ఏమనుకుంటున్నారో తెలియదు కానీ ఒక్కొక్కరి మీద ఎంత దారుణమైన మాటలు మాట్లాడుతున్నారంటే టూ మచ్ వరస్ట్ అనిపిస్తుంది నాకు. చాలా చాలా వరస్ట్ మాటలు అవన్నీ. సో మీకు ఎంతమందికి అలాగ అనిపించింది? సంజన గారు మాట్లాడే మాటలు తప్పు అనిపించిందా ఒప్పు అనిపించిందా కింద కామెంట్ చేసి చెప్పండి. సో ఈ రోజు నామినేషన్స్ లో ఎవరున్నారంటే 6 అయితే ఉన్నారు నామినేషన్స్ లో. శ్రీజ, ఫ్లోరా, సంజన, రీతు, తర్వాత హరీష్, తర్వాత దివ్యనికిత. ఈ 6 అయితే నామినేషన్స్ లో ఉన్నారు. మీరు ఎవరికి ఓటేస్తున్నారో కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే ఈ వారం మాక్సిమం బిగ్ బాస్ టీం ఏం చేస్తుందంటే ఫ్లోరాని పంపించడానికి ట్రై చేస్తారు. ఎందుకు ఫ్లోరాని పంపించడానికి ట్రై చేస్తారంటే ఆవిడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ లేదు, ఆవిడకి లాంగ్వేజ్ లేదు. ఇంకోటి ఏంట్రా అంటే ఆవిడకి అసలు ఇండివిజువల్ గేమ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్ తన సొంత నిర్ణయాలు తను తీసుకోవట్లేదు. సంజన గారికి అసిస్టెంట్ లాగా మారిపోయి ఆవిడ ఏం చెప్తే ఈ ఫ్లోరా గారు అది చేసేస్తున్నారు. అంటే చాలా దారుణం అనమాట. అసలు ఓన్ గేమే లేని అసలు ఆవిడకి 4 వీక్స్ ఉండడం చాలా ఎక్కువ నన్ను అడిగితే. అసలు ప్రియా ఫస్ట్ ఎవరు సృష్టివరం వెళ్ళిపోయారు, తర్వాత మనీష్ వెళ్ళిపోయాడు, మొన్న రీసెంట్ గా ప్రియా వెళ్ళిపోయారు. నన్ను అడిగితే అసలు ప్రియా ఉండాలి, మనీష్ ఉండాలి, ఫ్లోరా గారు మాత్రం ఉండకూడదు. ఎందుకంటే కనీసం మనీష్ నుంచి ప్రియా గారి నుంచి ఎంతో కొంత ఏదో కంటెంట్ నెగిటివ్ పాజిటివ్ ఏదో కంటెంట్ వచ్చేది, వాళ్ళ వల్ల ఏదో ఒక ఉపయోగం ఉంటుంది బిగ్ బాస్ కి. బట్ ఫ్లోరా గారి నుంచి ఏంట్రా అంటే అసలు ఏం లేదు, అసలు జీరో అనమాట. అసలు ఓన్ గేమే లేదు ఆవిడకి. సంజన గారు అసిస్టెంట్ అని చెప్పుకోవచ్చు. అంటే మరి ఇలా అనొచ్చలేదో తెలియదు, అక్కడ ఆవిడ అలాగే ప్రవర్తిస్తున్నారు. సో అదనమాట మ్యాటర్. మీలో ఎంతమందికి ఇలా కనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీక్ మాక్సిమం ఆవిడ వెళ్ళిపోవచ్చు. మీరు ఎవరు ఓటేస్తారో కామెంట్ చేసి చెప్పండి. అండ్ సంజన గారు మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయో అవి కూడా కామెంట్ చేసి చెప్పండి. సో అంతేకాకుండా మనం ఒక పని చేద్దాం. నేను ఇప్పుడే మీకు చూస్తాను, ఒక్కసారి అలా ఉండండి వీడియోలో. సో ఏంటంటే ఇప్పుడు నామినేషన్స్ ఎవరెవరు ఉన్నారో నాకే కాదు చాలా మందికి తెలిసిపోయింది కాబట్టి అన్అఫీషియల్ పోల్స్ అయితే ఓపెన్ అయిపోతాయి. ఈ రోజు రాత్రి వరకు అఫీషియల్ పోల్ అయితే వెయిట్ చేయాలి, కానీ హాట్స్టార్ ఈ రోజు రాత్రి ఎపిసోడ్ అయ్యాక ఓపెన్ చేస్తాడు. కానీ మనం అలా కాదు కదా, అన్అఫీషియల్ పోల్ ఓపెన్ అయిపోతుంది కాబట్టి మనం ఒకసారి ఇప్పుడే చూసేద్దాం లైవ్ లో ఎవరు టాప్ లో ఉన్నారు ప్రస్తుతానికి అని. సో ఒక్క నిమిషం లైవ్ లో ఉండండి అలాగా అయిపోయింది. సో ఇప్పుడు ఈ ఓటింగ్ లో చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి అయితే 4000 ఓట్లు అయితే పోల్ అయ్యాయి. మీరు చూసుకోవచ్చు. చూస్తున్నారా? కనిపిస్తుందా లేదా తెలీదు. సో సంజన గారు టాప్ లో ఉన్నారు. తర్వాత ఫ్లోరా, రీతు, దివ్య, హరీష్, శ్రీజ. ఫ్లోరా గారు సెకండ్ ప్లేస్ లో ఉన్నారా? సో గైస్ ఇలాగ ఓటింగ్ ఆవిడకి పడితే మాత్రం ఇంకా చెప్పలేము, బిగ్ బాస్ టీం నిర్ణయం తీసేసుకుంటది ఫ్లోరాని పంపించేద్దాం అని. ఇంకొక పోల్లో చూద్దాం, ఆగండి ఒక నిమిషం. ఎందుకంటే ఇది ఎలా ఉందంటే ఆవిడ నుంచి అసలు కంటెంట్ లేకుండా ఆవిడ ఇన్ని వీక్స్ సర్వైవ్ అవ్వడం అంటే అసలు వేరే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. వేరే వాళ్ళు కనీసం పాజిటివ్ ఆర్ నెగిటివ్ కంటెంట్ ఇస్తున్నారు, ఈవిడది ఓన్ కంటెంట్ లేదు అసలు. సో ఇలా ఉంటే కష్టం. నాకైతే మాత్రం అలాగే అనిపిస్తుంది. బిగ్ బాస్ టీం ఓన్ నిర్ణయం తీసేసుకుంటారు ఇంక ఇలాగైతే, ఎందుకంటే వాళ్ళకి ఇంకా గిట్టుబాటు అవ్వదు ఇది. సో మీకేమనిపిస్తుంది? మీరు ఎవరు కొట్టేస్తారో కామెంట్ చేయండి. ఇది ఓపెన్ అవ్వట్లేదు, ఇంకా ఓపెన్ అవ్వట్లేదు లేండి గైస్. కానీ ప్రస్తుతానికి అయితే ఒక పోల్ మనం చూసాం కదా,
ఫ్లోరా గారు అయితే సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. మరి ఏంటో ఏం జరుగుతుందో తెలీదు. ఒకసారి మీరు కామెంట్ చేయండి, మీరు ఎవరు ఓటేస్తారో అది కూడా చూసి తెలుసుకుందాం. అండ్ ఇది గైస్ ఈ రోజు వీడియోకి అయితే చిన్న వీడియో అనమాట, ప్రోమో గురించి అండ్ అలాగే సంజన గారి గురించి అండ్ ఎపిసోడ్ లో ఏమేమి జరుగుతుందో కొంచెం అప్డేట్స్ అనమాట. అండ్ ఆ టాస్క్ లో కూడా సుమన్ గారు గెలుస్తారు. సో మీ ఒపీనియన్ ఏంటి ప్రోమో చూసిన తర్వాత, నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత కూడా మీ ఒపీనియన్ ఏంటి కింద జెన్యూన్ గా కామెంట్ చేసి చెప్పండి. ఇది ఈ రోజు వీడియో అయితే, మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై.